ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గోధుమ పిండి బిస్కెట్స్ ఇష్టం చెప్పండి. మా ఆయన 3-4 రోజులు అడుగుతున్నాడు గోధుమ పిండి బిస్కెట్స్ చాలా రోజుల నుండి చేయట్లేవు కదా అనేసి. అందుకోసమని గోధుమ పిండిలో ఉప్పు, కారము, ఓమ, జీలకర్ర, పసుపు, ఇంతకుమించి ఇంకేమేలు, ఉప్పు, కారము, ఓమ, జీలకర్ర వేసేసి పిండిని చపాతీ పిండిలా కలిపేసేసి చపాతీలు చేశాను. కరెక్ట్ గంట సేపట్లో హాఫ్ కేజీ కంటే ఎక్కువ చేశాను అనమాట. ఇదిగోండి, పడుకున్నాను కాసేపు, అటే నిద్ర పట్టింది. 3-4కి మెలకు వచ్చింది. అసలు అఖిల్ రావడానికి టైం పడుతుంది కదా అనేసి కూర్చొని ఇంకా చపాతీలు చేసి పిండి పిసికేసి చపాతీలు చేసి కట్ చేసి తీసుకొచ్చేసాను. 2 ప్లేట్లలో వేసి ఇలా వేసి అంటుకుంటాయి అనిపిస్తుంది కదా, ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఆయిల్లో వేయగానే సపరేషన్ అయిపోతాయి. సపరేషన్ అయినటువంటి వాటిని మనం ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మంచిగా అటు ఇటు అంటుంటే మంచిగా కాలుతాయి, టేస్టీగా ఉంటాయి. నేను కారంతో చేశాను కదా, కావాలంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే మాత్రం పిండిలోనే చక్కెరని పౌడర్ చేసి దాంతోపాటు ఇలాచీ పౌడర్ కానీ, లేదు అంటే బెల్లంతో చేస్తే బెల్లం పౌడర్ చేసేసుకొని చపాతీ పిండిలో కలిపేసుకొని చేసేసుకోవాలి, బాగుంటుంది. లేదంటే బెల్లాన్ని కొంచెం వాటర్లో కరిగిచ్చేసుకొని అదే వాటర్తో చపాతీ పిండిని తడిపేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అసలు చాలా సంవత్సరాలు అయితే ఇవి చేయక. ఈ మధ్య మ్యాక్సిమం గోధుమ పిండి అంటే బియ్యం పిండితో చేసేటువంటివి మురుకులు చేస్తున్నాను, అప్పాలు చేస్తున్నాను, కానీ ఇవి చేయలే. పాపం మా ఆయన గుర్తుకొచ్చినట్టుంది. ఈ మధ్య చేస్తలేవు కదా, చేసేయి అని ఉండే. పాపం తన నోరు తెలిసి ఎప్పుడు నాకు ఇది కావాలి అని అడగాడు. అలా అనేసి ఇంకా నిన్న చేద్దాం అనుకున్నా, నిన్న ఓపిక లేకుండే. ఈ రోజుకైతే చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసాను, జాలి చిన్నగా ఉంది కదా. ఒక వాయిన తర్వాత ఇంకొక వాయికి కొంచెం గ్యాప్ ఇస్తే ఆయిల్ కొంచెం వేడవుతుంది. చూడండి ఎంత మంచిగా గలగలా సౌండ్ వస్తున్నాయో. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇగోని ఇప్పుడు ఈ యొక్క ముద్దల నుండి తీస్తాను చూడండి. వీటిని తీసేసి ఇలా డైరెక్ట్గా వేసేసినా కానీ చూడండి సపరేషన్ ఎంత మంచిగా వస్తుందో. ఆయిల్లో వేయగానే ఒకటి లేయర్స్ లాగా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ మంచిగా సపరేషన్ వస్తాయి. ఇప్పుడు కొంచెం అది వేడైన తర్వాత ఇలా మనం అన్నామంటే ఇంకా తొందరగా ఈజీగా సపరేషన్ వచ్చేస్తుంది. చూసారా? ఇక్కడ మన చపాతీని మడత పెట్టి చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా చపాతీ చేసినట్టు వేసేసేయచ్చు. మడత పెడితే మరి ఇంకా పొంగి లేయర్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట, కాబట్టి అవసరం లేదు. ఒక లేయర్ చేస్తే ఇలా మంచిగా పొంగింది. చూసారా? చూపిస్తాను ఒక్కసారి మీకు. ఇదిగోండి, ఇలా మంచిగా క్రిస్పీగా వస్తాయి. సూపర్గా ఉన్నాయి. చపాతీలో, చాయ్లోకి కానీ, లేదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ, స్కూల్కి వెళ్ళి వచ్చాక ఏమైనా తినాలనిపించినప్పుడు మంచిగా గిన్నెలు వేసిస్తే మంచిగా హ్యాపీగా తింటారు. బయట ఆ యొక్క ప్యాకెట్ ఫుడ్ కంటే ఇలాంటి ఫుడ్ మనం ఇంట్లోనే చేసామనుకోండి కాస్త హెల్తీగా ఉంటుంది కదా. చూడు ఎంత బాగుందో. మా వాడైతే కాస్త పెద్దగా వినాక మరి తెలిసినప్పటి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఇవి చూడడం. ఇదే విధంగా అన్నింటిని గోలించుకుందాం. మీలో ఎంతమందికి ఒక గోధుమ పిండి బిస్కెట్స్ ఇష్టము? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు మీ మమ్మీ ఎన్నిసార్లు చేసి పెట్టింది? మీరు మీ పిల్లలకు చేసి పెడుతున్నారా? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టే. పిండి కలిపేటప్పుడు ఉప్పు, కారం, కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం వేడి నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ వేసుకున్నామని మంచిగా ఇలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కొంచెం వేసుకొని పిండి అంతా కలిసిన తర్వాత చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అంతే. ఈజీగా అయిపోతుంది ఒక్కరమైనా. ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే, 1 అవర్ అయినట్టుంది పిండి తడిపేసుకోవడం, రొట్టె చేసుకొని గోలించుకునేసరికి. కరెక్ట్ 1 అవర్ అవుతుంది. నేను 4కి స్టార్ట్ చేసాను పడుకొని లేసి. ఇప్పుడు కరెక్ట్ 4:45 అవుతుంది. చూడండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ కేజీ పిండి చేసుకున్నాం అనుకోండి, ఓ 4-5 రోజులు వస్తాయి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకొక రకంగా చేసుకోవచ్చు. ఒకటే రకం అంటే పిల్లలు కూడా బోర్గా ఫీల్ అయితే మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. చాయ్ పెట్టేసుకొని మంచిగా సైడ్కి పెట్టేసుకొని తిన్నామనుకోండి, బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ వచ్చినాక ఏమైనా తినాలని ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు.
లేదు స్నాక్స్ బాక్స్లోకి మనము ప్యాకెట్ ఫుడ్ ఇస్తూ ఉంటాం కదా, ఆ ప్యాకెట్ ఫుడ్ ప్లేస్లో ఇది ఇవ్వండి, బాగుంటుంది. మా వాడికైతే ప్యాకెట్ ఫుడ్ అనేటువంటి చాలా తక్కువ, 99% ఇవ్వను. 1% ఎప్పుడో ఒకసారి బయట ట్రిప్స్ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ ఇష్టపడతా ఉంటాడు. అంటూ ఉంటాడు అనమాట, మమ్మీ మా ఫ్రెండ్స్ అందరికీ ఎందుకు నువ్వు చేసిన ఫుడ్ అంత ఇష్టపడతారు, అలా మమ్మీలు చేసేవి అంత టేస్టీగా నచ్చవా అని. మనం ఇంట్లో ఇలా చేసి పెడితే వాళ్ళు మాత్రం బయట ఫుడ్ ఎందుకు తింటారు చెప్పండి. వీలైనంత వరకు రెగ్యులర్గా ఎప్పుడు ఒకటే కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉంటారు. ఆ బియ్యం పిండితో చేసినవి కూడా ఆ యొక్క మురుకుల పీటలో ఉండేటువంటి ఆ యొక్క డిఫరెంట్ మోల్డ్స్ని బట్టి డిఫరెంట్ షేప్స్ చేసి ఇస్తాను. పిండి సేమ్ ప్యాటర్న్, దానివల్ల కూడా టేస్ట్ చేంజ్ అవుతా, అంటే పిల్లలు కూడా ఒకే ఐటెం పెట్టినట్టు కాకుండా మారి వచ్చింది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఇలా వీటిని మనం గోలు ఇచ్చేటప్పుడు ఇలా అంటూ ఉంటే అన్ని వైపులా మంచిగా గోలి క్రిస్పీగా వస్తాయి తెలుసా. వీటిని మనము స్టీల్ డబ్బాలకు మార్చుకున్నప్పుడు కింద టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. చూసారు ఎంత బాగున్నాయో. ఈరోజైతే మన ఇంట్లో పకోడీ చేస్తున్నాను, మిరపకాయ బజ్జీలు చేశాను, ఆనియన్ రింగ్స్ చేసా. ఇంకా లాస్ట్ వాయికి కొంచెం పిండి ఉందని దాంట్లో కొంచెం కొత్తిమీర కలిపేసి వేసా. క్రిస్పీగా చాలా బాగున్నాయి అసలు. లాస్ట్ అయితే దించేసేటప్పుడు మా మమ్మీ ఎప్పుడు చెప్పి స్టవ్ బంద్ చేసి కాకుండా స్టవ్ బంద్ చేయకుండా దించాలి, దించిన తర్వాత తీసేయాలి అని. అప్పుడు ఎందుకని అర్థం కాలేదు. ఎందుకని బంద్ చేస్తే ఆయిల్ చల్లగా అయిపోతుంది కాబట్టి ఆయిల్ పట్టేసింది. చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర పకోడీ వావ్, నోరూరిపోతుంది. విత్ ఆనియన్స్ అందరికి ఇచ్చేసాను. అమ్మ అంటే లాస్ట్ కదా, లాస్ట్ నా పకోడీ రెడీ. ఫ్రెండ్స్, అఖిల్ రివ్యూ అడుగుదాం ఎలా ఉందో. నీకు ఇన్నింటిలో ఏవి నచ్చినాయి? ఆనియన్ రింగ్స్ నచ్చినాయా, లేదు అంటే మిర్చి బజ్జీనా, అదేంటి కొత్తిమీర పకోడీ బాగుంది కదా. ఇదిగోండి కొత్తిమీర పకోడీ. కావాలా? ఏం కావాలి? ఆనియన్ రింగ్ బాగున్నాయి కదా, ఆనియన్ రింగ్స్ కూడా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈరోజు అయితే నేను చెక్కలు చేశాను. ఆంధ్ర వాళ్ళైతే చెక్కలు అంటే, మన తెలంగాణ వాళ్ళమైతే అప్పాలు, ఓడప్పాలు, గారెలు అంటాం కదా, అవైతే చేశాను. ఎప్పుడు కూడా పూరి ప్రెస్తో చేస్తే, పూరి ప్రెస్తో చేసేందుకు బాగా ఆయిల్ పట్టేస్తుంది. అందుకని లాస్ట్ టైం చేసినప్పుడు చేత్తోనే చేశాను. ఇలా కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం అందంగా ఉన్న కవర్తో చేసామనుకోండి బాగుంటుంది. ఇదిగోండి ఇంత బాగా వచ్చాయి చూసారా. అసలు ఆయిల్ ఏం పట్టలేదు తెలుసా, ఆయిల్ అసలు ఏమీ పీల్చుకోలేదు. నేను ఇంటి 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఇదిగోండి దీంట్లో ఇంకొక 200 ml వరకు ఉంది. దీంట్లో కూడా ఇంకా చాలా ఉంది చూసారా. మనం ఏంటంటే అప్పలు ఇలా చేత్తో ఒత్తుకుంటే మనం కొంచెం కాల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ క్రిస్పీగా మంచిగా వస్తాయి. దీని నిండా కూడా నింపిన, ఇప్పుడు క్యాప్ తీయడం కష్టం, దాని నిండా నింపేసా. ఇంకా మిగిలిన దీంట్లో పెట్టినా అనమాట. ఇప్పుడు చాయ్ టైం కదా, చాయ్ టైంలో తినేసేయచ్చని. కాల్చుకోవడానికి కొంచెం టైం టేకింగ్ కానీ చాలా బాగా వస్తాయి. ఇదిగోండి చూసారా, ఇట్లా మంచి క్రిస్పీ, మీకు సౌండ్ తెలుస్తుంది కదా, ఇలా మంచిగా వస్తాయి. మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులకు కూడా అస్సలు ఖరాబ్ కావు. మాకైతే నెల రోజులు ఏముండవు, వారం 10 రోజులకి అయిపోతాయి. ఈవినింగ్ టైంలోకి చాయ్లోకి అలా తినేస్తే హ్యాపీ. హాయ్ అండి, హలో. నేను ఇంతసేపు మాట్లాడిన వీడియో ఆన్ అయింది అనుకున్నా, కాలేదు. ఇదిగోండి ఓడప్పలు అయితే చేశాను. ఓడప్పలు అంటాం, గ్యారప్పలు అంటాం కదా, అప్పాలు అంటాము. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయి చూడండి. చేతితో చేసే ఒక్కదాన్ని కేజీ అవుతాయి అనుకుంటా. 3 o'clock ఏమో స్టార్ట్ చేసినట్టు, 5:20 అవుతుంది. 2.5 hours పిండి పొద్దున్నే తడిపి పెట్టేసుకొని పని అంతా అయిపోయినాక తీసుకుంటే ఎప్పుడైనా అప్పాలు చేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మధ్యలో చిన్న హోల్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది. కొన్నేమో సర్కిల్ చేసా, కొన్నేమో ఇలా ఓవెల్ షేప్లో చేసుకున్నా, కొడిగుడ్డు షేప్ బాగుంటాయి. ఇప్పుడు ఇది లాస్ట్ వాయి ఇంకా అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి అప్పాలు. చేతిపై వేయడం వలన ఏంటో కానీ ఆయిల్ అయితే చాలా తక్కువ పీల్చింది. ఇప్పుడు ఇక్కడ వరకు ఏమో పోసి ఆయిల్ అంతే, కేజీ పిండి వేసాను. నార్మల్గా అదే ఆయిల్ పీల్చింది అనుకోండి, ఈ ఆయిల్ కూడా సరిపోయి మళ్ళీ ఆయిల్ వేయాల్సి వస్తుంది తెలుసా, అంత ఆయిల్ పడుతుంది. ఇంకొన్ని ఇలా పక్కన పెట్టేసుకొని దీని కింద వచ్చినటువంటి ఆయిల్తో ఇక్కడ నేను పూరీలు అప్పాలు అయితే చేసుకున్నాను. 2-3 చేసుకుంటూ అవి కాలేటప్పుడు మళ్ళీ చేసేసుకున్నాను. ఈజీగా అయిపోయింది చూడండి. కేజీ పిండిని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకోండి ఇంత పెద్ద క్యాను, 10 kgs క్యాను, ఈ క్యాన్ నిండిపోయింది. ఎందుకంటే చలికాలం కదా, అది నిండగానే మూత పెట్టేసుకుంటే మెత్తగా కావు, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఒకవేళ ఈ చలికాలం మనం అప్పాలు కానీ మురుకులు చేసుకున్నప్పుడు మెత్తగా అయినాయి అనుకోండి, ఖాళీగా ఉన్నటువంటి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి అటు ఇటు డ్రై చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న మాయిశ్చర్ వెళ్ళిపోతే వీటిని కూడా తీసేసి ఇంకో చిన్న క్యాన్లోకి మార్చేసుకుందాము. ఇలా నేనైతే కవర్స్ని
వాడుకుంటాను అనమాట. కవర్ వాడుతూ కానీ ఇంకా అప్ప చేయడానికి తప్పదు. పూరి ప్లేస్లో అయినా చేసుకోవాలి. ఇది ఒకటి కడిగి పెట్టేసుకొని పూరి ప్లేస్లో జొన్న రొట్టెలు చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు పూరి ప్లేస్లో జొన్న రొట్టెలు చేసినప్పుడు ఈ కవర్ వాడదాం. ఒకవేళ అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఇదే సైజులో మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. అలా కూడా ట్రై చేద్దాం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కంటే మొలకలు చేస్తున్నాను. మొలకలు అవేంటంటే బొబ్బర్లతో శనగలతో చేసినటువంటి మొలకలు. చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి. అసలు నేనే షాక్ అయిపోయాను. ఇంత పెద్దగా నేను శనగలతో ఎప్పుడు మొలకలు చేయలే. ఎక్కువగా పెసలతో మొలకలు చేస్తాను. అవి కూడా ఉన్నాయి. అవి రేపు తిందాము. ఈరోజైతే బొబ్బర్లతో చేసినటువంటి మొలకలు. మనము నార్మల్గా తినే కంటే ఇలా మొలకల రూపంలో తింటే వాటిలో ఉన్నటువంటి పోషకాలు మరింత రెట్టింపు అవుతాయి. కానీ మొలకలు చేసినప్పుడు వీటిని ఒకటికి 2 సార్లు కడిగేసుకొని తినాలి. ఎందుకంటే దీంట్లో కూడా మనకి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా లాంటివి వస్తుంది అనిపిస్తుంది. ఇగోండి కొన్ని ఇగో అలా వస్తూ ఉంటాయి మొలకలు తయారైనప్పుడు. కొంచెం ఇప్పుడు క్లైమేట్ ఏంటంటే చల్లగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి వాటర్ పోసి కడిగేసుకొని తాలింపు వేసుకొని తిందాము. మొలకలు ఉత్తగా తినాలనిపించదు కదా, అందుకని తాలింపు వేద్దామనేసి అయితే పచ్చిమిర్చి లేదు, అందుకని ఓన్లీ ఆనియన్స్ తీసుకుని కారం వేసుకుందాము, ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఇలా మందంగా ఉన్న గిన్నెలో వేసుకున్నాము అనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది. ఆయిల్ చూడండి చాలా తక్కువ వేసాను. ఆయిల్ వేడైతుంది. ఆవాలు జీలకర్ర. అసలు మెంతి కూర ఉంటే సూపర్గా ఉంటుంది. అసలు పైనకి వెళ్ళినప్పుడు గుర్తుకులేదు. మెంతి కూర బుజ్జి మెంతి కూర ఉంది మన దగ్గర. దీంట్లోనైతే ఇప్పుడు మనము వాటర్ వేసి మంచిగా కడిగేసుకుందాం. ఎప్పుడైనా ఏ మొలకలు తయారు చేసుకున్నా ఒకసారి వాటర్తో కడిగేసుకున్నాకే మనం మొలకలు అయితే తయారు చేసుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు వాటర్లో నానబెట్టేసుకుందాము. నానబెట్టుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి వీటికైనా మనకి ఫంగస్ లాంటిది వచ్చిందా, బూజులాగా వస్తాయి అన్నమాట లైట్గా. ఈ చలికాలం కదా అందుకని. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. నేనైతే ఎక్కువగా మొలకలు చేసి తినడానికి ఇష్టపడతానమాట. అవి ఉత్తగా తినాలి అంటే తినలేరు మా వాళ్ళు, ఎక్కువ క్వాంటిటీలో కూడా తినలేము. అదే దీన్ని మనం డిన్నర్ లాగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. పెసల మొలకలు అయితే ఉత్తగా తింటా నేను, ఇక వేరే మొలకలు అయితే ఉత్తగా తినాలనిపించదు నాకు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక బుజ్జి కప్పు నిండా, అంతే ఇది చిన్న కప్పు నిండా తినేస్తాను. ఇదిగోండి ఈ కప్పు నిండా బ్రేక్ఫాస్ట్కి టమ్మీ ఫుల్ అయిపోతుంది స్ప్రౌట్స్ తింటే. ఇదిగోండి వీటిని మంచిగా వేగనిద్దాము. ఆనియన్స్ అలా వేగుతూ ఉన్నప్పుడు ఇవి వేసేసుకుందాం. ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కదా, ఆ లోపల మనకి ఈ యొక్క ఉల్లిగడ్డ ఏంటంటే మరీ మాడిపోయినట్టు అయిపోతుంది. ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మంచిగా మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం. ఇది కూడా దీంట్లో నేను సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి ఉంటుంది కదా, అది వేసుకుంటాను. కమ్మగా ఉంటుంది. తాలింపులో వేసుకోవాలి, యాక్చువల్గా మర్చిపోయాను. అయినా ఏం కాదు, మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్, అదేవిధంగా పసుపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడే ఇవన్నీ వేసి మంచిగా మూత పెట్టి మధ్యలో కలుపుతూ దగ్గర పడనిస్తాము. మంచిదే, మనకి డిన్నర్ అయిపోతుంది. హాయ్ అండి, హలో. మీలో ఎంతమందికి సూప్స్ అంటే ఇష్టం చెప్పండి. నాకు చాలా నుండి ఎందుకో ఎగ్ సూప్ తాగాలి అనిపించింది. షాప్కి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు దానికోసం ఏం పోతాలి అనేసి ఊరుకున్నా. మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎందుకో చూడగానే ఈ యొక్క సూప్స్ నచ్చినాయి అనమాట. అంతకుముందేమో వేరే సూప్స్ తీసుకొచ్చేదాన్ని. ఈసారి ఎందుకు కొత్తగా ట్రై చేద్దామని అనిపించేసి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఒకటి, ఇంకొకటేమో హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఒకటి తీసుకున్నాను. నాకు ఎందుకో ఏ సూప్ తాగినా ఎగ్ సూప్ తాగాలని ఉందన్నమాట. అందుకని ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగో నేను ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇదిగో నేనైతే ఇది ప్యాకెట్ కట్ చేసేసాను. మనం ఎప్పుడైనా ప్యాకెట్స్ కట్ చేసుకున్నప్పుడు మొత్తం కట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం ఎడ్జ్ వదిలేసి కట్ చేయాలి. ఎందుకంటే ఆ చిన్న పీస్ అనేటువంటిది మనకు మళ్ళీ భూమిలో కలిసిపోదు కదా, అందుకోసం అన్నమాట. ఈ యొక్క ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి దీంట్లో మొత్తం వాటర్లో వేద్దాము. ఒక నిమిషం నేను వేసేసే కలుద్దాం. ఇదిగోని ఇదైతే మొత్తం ఓపెన్ చేసేసాను.
ఓపెన్ చేసి పోసేసా, ఎందుకంటే మరీ చిన్నగా అయిపోయింది, అందుకే నేను కొంచెం సైడ్కి వెళ్ళి కట్ చేశాను అనమాట. ఎందుకంటే అంత చిన్న పీస్ అంటే మన భూమిలో కలిసిపోదు, దానివల్ల మనకి భూమిలో కలిసిపోకుండా అలానే మనకి పేరుకుపోతాయి అనమాట. ప్లాస్టిక్ వేస్టేజ్ని మనం వీలైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ ప్యాకెట్స్ కట్ చేసినట్లయితే ఆ చిన్న ముక్కలు ఏంటంటే కట్ చేసేయకుండా దానికి అలా ఉండేలాగా ఉంచుకోవాలన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యేలాగా చెప్పకపోవచ్చేమో కానీ చెప్పిన మాటనైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగో దీన్ని పొయ్యి మీద పెట్టేసి మంచి సిమ్లో పెట్టేసి మంచి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిద్దాము. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకోవాలి. సూపర్ ఉంటుంది తెలుసా ఎగ్ సూప్ అయితే. నాకైతే చాలా నచ్చింది. కొన్ని రెసిపీస్ ఏంటో ఎప్పుడైనా ఒకసారి నచ్చింది అనుకొని అదే మళ్ళీ తాగాలనిపిస్తుంది. చాలా మనసు అవుతుంది తాగక. ఇంకా రేపటి ధనుర్మాసం స్టార్ట్ కదా, ధనుర్మాసం అయితే నాన్ వెజ్ తినాను కాబట్టి ఎందుకు ఇంక ఈరోజు తాగదానిలే అనిపించింది, అందుకని స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే శనగలతో చేసినటువంటి మొలకలు అయితే పెట్టాను అనమాట. వైట్ శనగలు కాదు, ఎర్ర శనగలు ఉంటాయి కదా అవే, శనగపప్పు చేసుకుంటాం కదా అవే శనగలు మొలకలు చేశాను అనమాట. మొలకల్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ పంచపుష్కలంగా వస్తాయి కదా. ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో చేస్తే మంచిగా వస్తుంది, మంచిగా ఉడికిపోతాయి కూడా. ఇదిగోండి లమ్స్ ఉన్నాయి కదా, లమ్స్ బ్రేక్ చేస్తూ ఈ యొక్క సూప్ అయితే తయారు చేసుకుందాము. ఇది మరిగిన తర్వాత అప్పుడు మనము దీంట్లో ఎగ్ వేసేసి వెంటనే కలిపేసేయాలి, అప్పుడు మంచిగా వస్తుంది. ఆ ఎగ్గును ఒక వేరే గిన్నెలో వైట్ ఎల్లో రెండు మిక్స్ అయ్యేలాగా చేసేసుకుని అప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ మంచిగా కలుపుతూ మరగనిద్దాం. ఇదిగోండి ఎగ్ వేరే సపరేట్ ఇంకొక బౌల్లో తీసుకొని అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎల్లో వైట్ రెండు కూడా ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్లఫీగా వచ్చేలాగా ఇలా స్పూన్తో గిల కొట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, కొంచెం చాలు ఉప్పు. కొంచెం మిరియాల పౌడర్ కానీ కారం కానీ వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా దానికి బ్యాలెన్స్ చేయడం కోసం అన్నమాట. నా దగ్గర ఇప్పుడు మిరియాల పౌడర్ లేదు కాబట్టి నేను కారం వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిరియాల పౌడర్ ఉందనుకోని మిరియాల పౌడర్ వేసుకోండి, లేదంటే చప్పగా ఉండి తాగలేము. ఒకవేళ స్పైసీనెస్ తక్కువ తాగే వాళ్ళైతే ఈ యొక్క కారం అవసరం లేదు, మిరియాల పౌడర్ కూడా అవసరం లేదు. మిరియాల పౌడర్ వేస్తే సూపర్ ఉంటుంది. మిరియాల పౌడర్ చేసింది లేదనమాట. అసలు మిరియాల పౌడర్ కూడా పురుగు వస్తుందా అని డౌట్ వస్తుంది. నా దగ్గర బాటిల్ నిండా ఉంది, నాకు అది ఎందుకు పురుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది, అందుకని తీసేసాను. ఏం దాకా పోతే పప్ప వాళ్ళు ఇస్తే. అది మరుగుతూ ఉంటుంది. ఇది కూడా దగ్గర పడింది. కొంచెం మందంగా ఉన్న గిన్నెలో చేస్తేనైతే ఇంకో 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. చూడండి కారం వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో కూడా. నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గాలని. కాబట్టి కారం వేసేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇదిగోండి ఆల్రెడీ థిక్ అవుతూ ఉంది చూసారా సూపు. ఇప్పుడు దీంట్లో మనము మనం మిక్స్ చేసుకున్నటువంటి ఎల్లో వైట్ ఉంది కదా అది వేసేసి ఒక్క 2 నిమిషాలు ఆగి మిక్స్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసామనుకోండి మంచిగా అది మనకి మధ్యలో ఎగ్స్ వస్తూ ఉంటాయి, తింటూ ఉంటే బాగుంటుంది. దీన్ని ఒక 2 నిమిషాల నుండి 3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఎగ్గుని దీంట్లో. కొన్నిసార్లు చిన్న మిస్టేక్స్ వల్ల వాటి యొక్క రెసిపీ టేస్ట్ అయితే పోతుంది. ఇది కొంచెం మరిగేటప్పుడు వేస్తే ఇంక ఇవి ఎగ్ పీసెస్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి తెలుసా.
కొంచెం చల్లగా అయినట్టుంది. ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఒక పొంగు రావాలి, గుర్తుంచుకోండి.